భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి పుష్పలత కార్పే గారు, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారు అన్నదాతగా వివరిస్తున్నారు. రాజేశ్వరరావు కార్పే గారు, శ్రీమతి పుష్పలత కార్పే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పుష్పలత కార్పే గారి అత్తయ్య గారు శ్రీమతి కుసుమకుమారి గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి కుసుమకుమారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరియు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, శ్రీమతి కుసుమకుమారి గారికి 25 మంది ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. కుసుమకుమారి అమ్మగారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కుసుమకుమారి అమ్మగారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ కుసుమకుమారి అమ్మగారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ అమ్మ. కుసుమకుమారి అమ్మ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుష్పలత కార్పే గారికి, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారికి, మరియు చిరంజీవి సునాలిక గారికి, చిరంజీవి తరిణి గారికి, శ్రీ భక్తవాత్సల్యరావు గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, శ్రీమతి కుసుమకుమారి గారికి, గంగాధర్రావు గారికి, మరియు నిషిత గారికి, సంతోష్ గారికి, చిరంజీవి ప్రజ్వల్ గారికి, చిరంజీవి ఆద్రితి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి పుష్పలత గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, శ్రీమతి కుసుమకుమారి గారికి, శ్రీమతి నిషిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి పుష్పలత కార్పే గారికి, శ్రీ రాజేశ్వరరావు గారి కార్పే గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ లడ్డు, ఫ్రూట్స్, మ్యాంగోస్, మామిడి పండ్లు, రైస్, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. नहीं